హాయ్ ఫ్రెండ్స్, మనం ఇంట్లోనే చాలా ఈజీగా మజ్జిమిరపకాయలు అయితే వేసుకోవచ్చు. ఇట్లా చేసుకున్నామంటే ఇవి సంవత్సరం అంతా అయితే ఉంటాయి మన దగ్గర. ఎండబెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడైతే వేయించుకోవచ్చు. ముందుగా అయితే పచ్చిమిరపకాయలు తీసుకొని మనకి ఎన్ని కావాలి అంటే అన్నీ ఇట్లా అయితే కాటు పెట్టుకోవాలి. ఇట్లా మధ్యలోకి చీల్చేసి పచ్చిమిరపకాయలని అన్నీ ఒకసారి వేసేసుకొని ఆ తర్వాత ఒక పిడికెడంతా ఉప్పు వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఉప్పుని పచ్చిమిరపకాయలని ఇట్లా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇంట్లోకి మనం తాగడానికి మజ్జిగ ఎట్లా వేసుకుంటామో అట్లయితే మజ్జిగ వేసేసుకొని ఇప్పుడు ఒక డబ్బా తీసుకొని డబ్బాలోకి మనం చీల్చి ఉప్పు వేసిన పచ్చిమిరపకాయలు ఉంది కదా, అవి అయితే వేసేసి ఆ తర్వాత మజ్జిగ కూడా పచ్చిమిరపకాయల్లో వేసేసి ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి కలుపుకుంటూ. ఇట్లా నానబెట్టుకొని మార్నింగే మనమైతే ఎండకు వేసుకోవచ్చు. ఎండకు వేసేటప్పుడు బట్టల్లో మాత్రం వేయొద్దు. మనం నార్మల్గా ప్లాస్టిక్ పేపర్ ఉంటుంది కదా, దాంట్లోకి అయితే వేసుకొని ఎండబెట్టేసుకో. పచ్చిమిరపకాయలు అన్నీ ఎండకేసినాక మనకైతే మళ్ళీ మజ్జిగ మిగులుతుంది, అది మాత్రం పడేయొద్దు. మళ్ళీ సాయంత్రం మనం పచ్చిమిరపకాయలు ఎండకెళ్ళి తీసేసినప్పుడు మజ్జిగలోకి మళ్ళీ వేసి ఒక నైట్ అంతా నానబెట్టేసుకోవాలి. ఇట్లా నానబెట్టుకొని మళ్ళీ మార్నింగే ఎండబెట్టుకున్నామంటే మనకు మజ్జిమిరపకాయలు అయితే రెడీ అయిపోతాయి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడైతే వేయించుకొని తినొచ్చు. చూడండి, మనకి ఎంతో ఈజీగా టేస్టీగా అయితే మజ్జిమిరపకాయలు రెడీ అయిపోతున్నాయి. ఇవి పప్పులోకి మనకి ఏ దాంట్లోకైనా తినవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.